డిసిప్లిన్ అంటాం కదా, ప్రార్థన అంటే వి షుడ్ హ్యావ్ దన్ డిసిప్లిన్. నో, ఇట్స్ నాట్ ద డిసిప్లిన్, ఇట్స్ అన్ ఆల్టర్. వి హ్యావ్ టు బిల్డ్ అన్ ఆల్టర్. ఆల్టర్ ఇస్ ఫర్ ద ఎన్కౌంటర్. ఒక క్రమము, ఆ క్రమశిక్షణ కాదు, ఒక బలిపీఠాన్ని మనం నిర్మించుకోవాలి. ఆలోచన చేయండి ఒకసారి. ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఎస్, ఒక బలిపీఠం కట్టినాడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనడు అన్నట్టు. దానికి దేవుడు అబ్రహాం ఒక బలిపీఠం కట్టి దానికి ఎల్ బెథేల్ అని పేరు పెట్టినాడు. ఎల్ బెథేల్ అన్నట్టు దానికి అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ అపియర్డ్ టు మీ. దేవుడు నాకు ప్రత్యక్షమైనడు. బలిపీఠం అని అంటే దేవుని ఎన్కౌంటర్స్ ఉంటాయి. బలిపీఠం అని అంటే మీరు ఆలోచన చేయండి. ఆ ప్రేయర్, ద స్ట్రాంగెస్ట్ బిలీవర్ ఆర్ నాట్ ద లౌడెస్ట్ వన్, దే ఆర్ ద వన్ విత్ ద స్ట్రాంగెస్ట్ ఆల్టర్స్. బలమైనటువంటి విశ్వాసి గట్టిగా అరిచేవాడు కాదు, కానీ బలమైనటువంటి బలిపీఠాలు కలిగి ఉన్నాడు. వాట్ యు క్యారీ పబ్లిక్లీ ఇస్ బిల్డ్ ప్రైవేట్లీ. నువ్వు బాహాటముగా ఏదైతే కనిపిస్తున్నావో నువ్వు దాన్ని రహస్యంలో నిర్మించుకున్నవాడు. See, in the Bible, fire never felt randomly. Fire fell where an altars existed. బైబిల్లో అగ్ని ఎక్కడ ఉంటే అక్కడ దిగి రాలేదు, కానీ ఎక్కడైతే బలిపీఠం ఉన్నదో అక్కడ మాత్రమే దిగి The వచ్చింది. fire responds to the altar. అగ్ని అనేది బలిపీఠానికి స్పందిస్తుంది. ఆలోచన చేయండి. See, బలిపీఠాలు ఉన్నాయి కానీ అగ్ని లేదు. మీరందరూ ఆలోచన చేయండి. పాత నిబంధన కాలంలో బలిపీఠం కట్టిన తర్వాత అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని తాకకపోతే దేవుడు వారిని అంగీకరించలేదు అనడానికి గుర్తు అది. బలిపీఠం కట్టడం అనేది ముఖ్యము కాదు, బలిపీఠం కట్టిన తర్వాత దేవుని అగ్ని బలిపీఠాన్ని తాకడం అనేది అది ముఖ్యము. అగ్ని బలిపీఠాన్ని తాకింది అని అంటే దేవుడు నిన్ను అంగీకరించినాడు, దేవుడిని ప్రార్థనను అంగీకరించినాడు, దేవుడిని అర్పణను అంగీకరించినాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఏబేలు కట్టినాడు, కయ్యూను కట్టినాడు. ఒక బలిపీఠం దేవుడు అంగీకరించినాడు, ఇంకో బలిపీఠం అంగీకరించలేదు, అంటే వ్యక్తిని అంగీకరించలేదు. సో బలిపీఠం కట్టడం అంటే ప్రార్థన చేయడము. ప్రార్థన చేసినంత మాత్రంగా దేవుని అగ్నిని తాకాలి. యు షుడ్ హ్యావ్ అన్ ఎన్కౌంటర్. అది చాలా మంది మనం అందరం చేసే ప్రార్థనలు బలిపీఠాలు కడుతున్నాం కానీ ఆ బలిపీఠం మీద అగ్ని లేదు. ఈరోజు నేను చెప్తాను ఎందుకు లేదో.